वरदरं विष्णुं सदैवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मंडल की श्री विघ्नेश्वर स्वामी की श्री वेंकटेश्वर स्वामी की श्री नटराज स्वामी की श्री व्यामालम्म तल्ली की श्री ग्राम देवता नोकालम्म तल्ली की నా స్నేహితుడు కొడుకు ఆ రూమ్ అడ్డుకున్నట్టు వస్తున్నాడు వాడు ఇచ్చిన తర్వాత రూమ్ చూపిస్తూ సరే నాన్న మరి ఇప్పుడు కొడుకైతే చాలా మంచివాడు అయి ఉంటాడు బహుశా అందంగా కూడా ఉండుంటాడు అందరికి నచ్చేసే వాడా
నెమలకే అసలు పుట్టేలా ఉందండి. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏమిటి పేదలా? నిజమేండి, మీరు చాలా బాగా డాన్స్ చేశారు. చాలా అందంగా కూడా ఉన్నారు అనుకోండి. మీ మగవాళ్ళకి మానవాళ్ళు పొగడం బాగా అలవాటు అయిపోయింది. అసలు మీరెవ్వరు? ఎందుకు వచ్చారు చెప్పలేదు? నా పేరు ప్రకాష్, రూమ్ కోసం వచ్చారు. సరే కదండి, ఇది ఇల్లేనండి. ఓ అవునండి, మా నాన్నగారు మీ గురించి చెప్పారండి. ఉండండి, రూమ్ కాలం తీసుకొస్తాను. రూమ్ కాలం ఇదిగోండి, వెళ్ళి రూమ్ చూడండి. చాలా బాగుందండి, నాకు బాగా నప్పింది. చెప్పలేదు. నా పేరు స్వాతి అండి. వావ్, వెరీ నైస్ నేమ్, స్వాతి. స్వీట్ నేమ్. మీకులాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. ఆపుతారా మీ పొగడతలు? నన్ను ఆకాశానికి ఎత్తేసేలా ఉన్నారే. సర్లేండి, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. మీకు ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి. ఓకే. స్వాతి గారు, ఎవరో స్వాతి గారు. అబ్బబ్బబ్బా, ఏమిటి అంతగా పిలుస్తారు? ఏదైనా అవసరం ఉంటే తెలమని మీరే కదండి. ఆ మాత్రం అంటే అమ్మోరు సినిమాలో రమ్యకృష్ణలాగా అంత పాపం వచ్చేస్తారేంటండి. ఏమి లేదు స్వాతి గారు, మీ పాలు కొంచెం ఇస్తే. ఏమన్నారు? ఇంకో రంగు అనుకోకండి, మీ ఇంట్లో పాలు ఉంటే కొంచెం ఇస్తే. పాలిస్తే ఈ రోజు ఇంట్లో దిగారు కదా, పాలు పొంగించి పర్వాలు ఉంటుతారా? అబ్బే, అదేం కాదండి, జల్దీ చేసి వచ్చాను కదా, బాగా టైర్ అయిపోయాను, హెడేక్గా ఉంది. ఒక గ్లాస్ పాలు ఇచ్చాను అనుకోండి, మంచి టీ కలుపుకొని తాగుదామని. అవునోయ్, ఊరికనే వద్దు, మీరు ఒక గ్లాస్ పాలు ఇస్తే మీకు ఒక కప్పు కాఫీ ఇస్తాను. చూడండి, నా కాఫీ టీ అలవాటు లేదు. టీ బాగా పెడతానండి. అబ్బా, మరి వంట? వంట చేయడంలో భీముళ్ళట్టు ఉండండి. ఈ ప్రకాష్ చేతి వంట ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. అవునా? మళ్ళీ మళ్ళీ ఏమడుగుతారు? ఏం కాదులేండి, కర్రీ కర్రీ అడుగుతారు. అబ్బో, ఇది వంట చేయలేని అనలేం పాకం అన్నమాట. అన్నమాట అండి, ఉన్నమాటే స్వాతి గారు. సర్లే, నాపడి మీ కోతలు. కోతలు కాదండి, పచ్చిమిర్చాలు చెప్తుంటే కోతలు అంటారేంటండి. సర్లేండి, నాకు లోపల చాలా పనులు ఉన్నాయి. స్వాతి గారు, లోపల చాలా పనులు ఉన్నాయంటున్నారు, నన్ను కూడా రమ్మంటారా? ఆ? ఏమన్నారు? ఏమనేటండి, రమ్మంటారా? నో థాంక్స్. మూసుకొని కూర్చోండి, ఈ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఏం మూసుకోమంటారు? నోరు. ఏదైనా అవసరం ఉంటే పిలవని మీరే చెప్పారు కదా, అలా కోపడిపోతాడండి. ఏదో మాట వరుసకి ఏమన్నా అవసరం ఉంటే పిల్లండి అన్నాను, కానీ మీ బాలకం చూస్తుంటే ప్రతి పనికి బాగా వాడేసుకునేలా ఉన్నారే. ఏం చేస్తామండి, మీకు అవసరం అలాంటిది. ఏమన్నారు? వంట అయిందా అని అడుగుతున్నాడు. కాకపోతే మీరు వచ్చి చేస్తారా? చేస్తే తప్పేమిటి స్వాతి గారు, మన ఇద్దరం చక్కగా ఆడుతూ పాడుతూ వంట చేస్తూ ఉంటే అన్ని పనులు ఇట్లా అయిపోతాయండి. ఏంటి, అన్ని పనులు ఇట్టే అయిపోతాయా? ఆడుతూ పాడుతూ మన ఇద్దరం కలిసి అన్ని పనులు చేస్తే అన్ని ఇట్టే అయిపోతాయా? అవునండి. ఒళ్ళు ఎలా ఉంది? కాస్త ఆకలిగా ఉందండి. పళ్ళు
పళ్ళు ఇష్టమని ఎలా తెలుసు? సర్లేండి, ఓ 2 పళ్ళు ఇవ్వండి. ఈ వేళకి వాడుకుంటేనే ఆకలి తీసుకుంటాను. ప్రకాష్, జోకులు ఆపి నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. అబ్బాయి ఏమీ లేదండి, అందుకనే పిలిచారు. అయితే ఎదురు రమ్మంటావా? అదే అది కాదు స్వాతి గారు. అయితే నా వైపు నుంచి ముద్దు మురుపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? నేను అలాంటి కాదండి, కాకపోతే మీరు పెడతానంటే నాకేమి అభ్యంతరం లేదండి. ప్రతివ్రత పరమాణం వండితే తెల్లవాళ్ళు చల్లలేదంట. అలా ఉంది నీ సిగ్గు చూస్తుంటే. స్వాతి గారు, సిగ్గుపడి చాలు కానీ నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. అబ్బే ఏమి లేదండి, ఒక పక్క ఆఫీస్కి టైం అయిపోతుంది, ఒక పక్క ఆకలి చంపేస్తుంది, అందుకనే పిలిచానండి. ఏ వంట చేయలేదా? వంట వంట వంటేనా? వంట అయిపోయింది. ఏంటి వంట అయిపోయిందా? వంట అయిపోవడం ఏంటి ప్రకాష్? వంట ఎక్కడికి వెళ్దే? అయినా వంట చేయడంలో మీరు పెద్ద స్పెషల్ కుక్ కదా. వయసు బాగానే ఉంటానండి, కర్రీయే నామోలాగా మాడిపోయింది. ఓ అనుకుంటానే ఉన్నాను, నీ రూమ్ నుంచి మాడి స్మెల్ వచ్చినప్పుడు మాడిపోతుందో ఇలా కూర మాడిపోతుందో. ఆకులతో అలమటిస్తుంటే మీకు వేళాకోళంగా పాటలు పాడతారా? వేళాకోళం పాటలు కాదు, అసలు కూర ఎందుకు మాడిపోయిందని అడుగుతున్నాను. ఏదో చిన్న పరధ్యానంగా ఉంటే మాడిపోయింది. అంత పరధ్యానంగా ఉన్నాకే నీ మనసు డిస్టర్బ్ చేసిన విషయం ఏంటో. ఒకరు ఉన్నారులేండి, ఆమె నా మనసు డిస్టర్బ్ చేశారు. ఆ ఒక్కరే ఎవరు? ఎవరంటే తర్వాత మీకు తెలుస్తుందండి. కూరంటే వెళ్ళి భోజనం డ్యూటీ కదా. ఆ వంట కాలేదుగా. ఏంటి మీ వంట కూడా కాలేదా? ఏం చేస్తారు, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. సర్లేండి, కాస్త పచ్చడి ఉంటే పడేయండి, అన్నం తినేసి పచ్చడి నాకే డ్యూటీకి వెళ్ళిపోతాను. ఏమన్నా? ఏమి లేదండి, కాస్త పచ్చడి ఉంటే అన్నంలో కలుపుకొని తిని డ్యూటీకి వెళ్తాను. మాటలు మంచి మంచి గారినే చేస్తున్నావే, పెద్ద మాటగారివే నువ్వు. మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అంతా, రే ప్రకాశ్ నీ నోట్లో నాలుగు లేదురా, బయటకు వెళ్తే ఎలా బ్రతుకుతావరా అని ఎలా పనులు చేస్తారండి. అవునా పాపం, పాపం వాడికి అందరికీ తెలియదు నువ్వు పెద్ద పులిహార బ్యాచ్ అని. కాదు, పొట్టి కారం. స్వాతి గారు, అబ్బా ఈ గారెలు కూరలు ఎందుకులేండి, స్వాతి అని పిలవండి. ఏది కర్రీ తెస్తాను? అసలు చూస్తేనే అమృతంలా ఉందండి, ఇంకా తింటే ఎలా ఉంటుందో. ఒక్క నిమిషం ఆగండి. ఏమిటండి వంట అంత ఎక్కువ అనుకున్నారు? ఆ చేతిలో ఏం మనిషి ఉందండి బాబు, అమృతం అమృతం తిన్నట్టుందంటే నమ్మండి. మిమ్మల్ని చేసుకుంటాడు కానీ చాలా చూసుకుంటాడు. ఆపుతారా? ఈ పులిహార మాటలు మీకు వద్దని చెప్పింది నేను. కదండి, చాలా బాగుంది. మీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్ అండి. అదే బాబు కట్టుకున్నాం. దిగించుకుంటారా? ఓహో, మహాలక్ష్మిలా ఉన్నారండి. కాస్త ఎప్పుడు వస్తారండి? సరే వస్తాను. కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. ఉదయం అనగా వెళ్ళి పొలానికి ఇప్పుడే రావడం, అయినా స్మెల్ వస్తుందేమిటి? చేతికి అందకుండా పోతుందని బాధ. నాన్న, ఉదయం నుండి ఏమీ తినకుండా తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలి నాన్న?
ఏం చేయమంటాము? మా నాన్న పోతూ పోతూ 4 ఎకరాలు భూమి ఇచ్చాడు. అరే ఈ భూములు నమ్ముకోరా బాగుపడతావు అన్నాడు. ఈ భూములు నమ్ముకున్నాడు ఎవ్వడు చెడిపోలేదని కూడా చెప్పాడు. అందుకే నేను డిగ్రీ చదువుకున్నా, ఏ ఉద్యోగానికి వెళ్ళకుండా వ్యవసాయమే చేస్తున్నాను. కానీ కాలం తెలిసినాక అంత నష్టమే జరుగుతుందన్నమాట. అంత నష్టమే. ఇంత చదువుకున్నారు, అన్నీ తెలిసిన వారు మీరు ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏంటి కదా? అయినా నలుగురు ఏమనుకుంటారో చూసిన వాళ్ళు. పెళ్ళిళ్ళకి వచ్చిన కూతురు ఇంట్లో ఉంది పెట్టుకొని తాగి తిరుగుతున్నారు అనుకోరు? ఎందుకు అనుకోరమ్మా? నాకు కూడా చేయాలనుకున్నాను. ఒక పక్క వ్యవసాయంలో నాకు ఇంకో పక్క నీ పెళ్లి కోసం ఆలోచించి పరిష్కారం దొరుకుతుందా నాన్న? ఈ సంవత్సరం ఎలాగైనా నీకు ఒకవేళ అప్పు దొరకకపోతే భూమి అమ్మాయిని పెళ్లి చేస్తాను. నా పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు భోజనం పెళ్ళికి తొందర వచ్చిందండి. ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత నా మనసుకి నచ్చిన అమ్మాయి దొరకాలి. ఆ తర్వాత ఈ పెళ్ళి. ఏం బాబు, మనసుకి నచ్చిన అమ్మాయి దొరకాలా దొరకాలా? లేదండి, అసలు నా పెళ్ళికి కట్నం తీసుకోకూడదు అనే నా ఉద్దేశం. ఈ రోజుల్లో కట్నం లేకుండా పెళ్ళ నిజమే. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనేది మన ప్రభుత్వం వారు కట్నం తీసుకోవడం నేరమని ఎంత చెప్పినా సరే వినుకుంటా అందరూ కట్నాలు తీసుకుంటారు. అందుకే నేను ఒక్కడైనా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని 10 మందికి ఆదర్శంగా కావాలనుకుంటున్నాను. నన్ను చూసి కనీసం ఒక్కడైనా మారుతాడనేది నా ఆశ. చాలా మంచిది. కానీ ఇది మాటల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆచరణలో చేయడం చాలా సాధ్యం. కానీ నేను చేసి చూపిస్తాను. పని అయిపోయిందా? అప్పుడే వచ్చాను. ఇంకా లేదు, పొలం పని ఇంకా అవ్వలేదు. ఊళ్ళోకి సచివాలయంలోకి యూరియా కట్ట వచ్చిందంటే ఇలా ఊళ్ళో నిజమండి, యూరియా దొరకడం చాలా కష్టంగా. సరేగాని అనుకోండి, మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడొచ్చా? అడిగిన తర్వాత వేరే విధంగా అపార్థం చేసుకోవడం ఏం లేదమ్మా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంతో మీ అమ్మాయికి చెప్పలేదు. మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీ అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంచి పని చేసినప్పుడు మీ ధైర్యం నాకు నచ్చింది. మీ ఆశయాలు, మీ అభివృద్ధిలో ఎన్నో ప్రభావితం చేశాయి. కానీ పెళ్లి విషయం ఏంటో చెప్పండి. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు తల్లిదండ్రుల చేతులు లేవు. పిల్లలు ఇష్టాల మీదే జరుగుతున్నాయి. కానీ నా కూతురి పెళ్ళి అలా జరపకూడదు. పెద్ద వయసు కూడా ఉండాలి. మా అమ్మ నాన్నని నేను ఒప్పిస్తాను, అది నా బాధ్యత అనుకో. అయినా మా అమ్మ నాన్న నా మాట కాదని రాకు. చూడబాబు, అన్ని విషయాల్లో ఒప్పుకున్నా పెళ్లి విషయం మాత్రం ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఇష్టం ఉండాలి. ఎందుకంటే అక్కడ నా కూతురు కాపులు చేయాలి. చూడండి అంకుల్, మీ అమ్మాయిని చూసిన మొదటి రోజునే మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను, నాన్న నేను ఒక అమ్మాయిని ఇక్కడ మనసు పడ్డాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సరే అన్నాను అంకుల్. ఆ విషయం మీరేం డౌట్ పడకండి. తీసుకొని మీ అమ్మ నాన్న తీసిరా బాబు. అలాగే వాటిని ఒప్పించాలి. అంకుల్ నుండి లైన్ క్లియర్ అయిపోయింది.
విన్నాను. నేనేం మాట్లాడాను? కట్నం కోసం చూస్తున్న ఈ రోజుల్లో కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాన్న మీ ఆశయం నాకు బాగా నచ్చింది. నిజమే స్వాతి. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయాలనే ఉద్దేశం మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ముందు కట్నం ఇస్తామని చెప్పి తీరా పెళ్ళి అయిన తర్వాత అన్న మాట ప్రకారం కట్నం ఇచ్చుకోలేక కాపురాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నారు. అందుకే నేను కట్నం తీసుకోకుండా ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కనీసం నా వల్ల అయినా సరే తండ్రికి కట్నం నుండి విముక్తి కలిగితే అదే సంతోషంగా భావిస్తున్నాను. శభాష్ అండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. నిజంగా మీలాగే అందరూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఈ దేశంలో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి అయ్యో ఆడపిల్ల పుట్టింది అన్న బాధే ఉందా? అందరినీ చేసేమంటానండి ఐశ్వర్య రాయిలా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి నా భార్య కావడం నా అదృష్టం సుమా. ఏ ఊరండి? ఊరేనండి. ఇంటికి పేరేమిటండి? పేరు స్వాతి. నేనా? అవును స్వాతి గారు, మిమ్మల్ని చూసిన మొదటి క్షణాన్ని నా మనసు మీకు అర్పించాను. మీరంటే నాకు ప్రయాణం. మీకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకున్నారనుకుంటున్నానండి. నాకు కూడా మీరు అంటే ఇష్టమేనండి. కానీ మీరు మగవాళ్ళు కాబట్టి బయటికి చెప్పగలిగారు. నేనేమో లోపలే ఆరాధిస్తున్నాను. తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు కోల కళ్ళల్లో కోరికున్నది పూల పప్పుగా ఆలమన్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా మరపించి ముద్దులని ఉంచి వేయాలా తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు
చిన్నది ప్రజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు కోల కండల్లో కోరికున్నది పూల పక్కల్లో వాలనున్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా మై మరపించి ముద్దుల్లోనే వచ్చి వేయాలా అద్దుమితో అగ్గిమితో అద్దుమితో దిద్దుమితో ఎవరండి? ఎవరు కావాలి? ఇది వరంగారి ఇల్లేనమ్మా? అవునండి, నాన్నగారి ఇంట్లో లేరమ్మా? నాన్నగారు పొలం వెళ్ళారండి. నా పేరు చంద్రయ్యమ్మ. మీ ఇంటిలో అద్దెకుంటున్న ప్రకాష్ తండ్రిని. ఓ నమస్కారం అంకుల్, కూర్చోండి. నేను తీసుకొస్తాను, వెళ్ళండి. మీ అబ్బాయికి తెలుసారా లేదా? లేదమ్మా, అసలు నేను వస్తున్నట్టే వాళ్ళు వచ్చారు. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని ఇలా వచ్చాను. పోయాను. కానీ మా అల్లుడు మాతో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. కారణం? కారణం ఏమిటో, నా పెద్ద కూతురు పెళ్లి సంబంధంలో మా అల్లుడికి కట్నం ఇస్తానని మాట ఇచ్చింది. నా ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు త్వరగా రావడంతో ఇచ్చిన మాట ప్రకారం నేను కట్నం ఇవ్వలేకపోయాను. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు త్వరగా వచ్చాయి. ఆ కారణం చేత మా అల్లుడు అలిగి మా ఇంటికి వచ్చేవాడు కాదు. కానీ కానీ మా అల్లుడు మా ఇంటికి వచ్చి, మామయ్య నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. కానీ మావాడేమో నిన్ను ప్రేమించానని, నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టి అంకుల్, అవునమ్మా, ఏ ఆడపిల్లైనా తన పుట్టింట్లో తన కూతుర్ని ఇవ్వాలని కోరుకుంటుంది. నా పెద్ద కూతురు నా మనవరాలతో నా కొడుకు పెళ్లి జరగకపోతే నా పెద్ద కూతురు బాధపడుతుందమ్మా. దానికంత కన్నీరు నేను చూడలేను. అది నా ఇంటికి అరిష్టం కూడా. అందుకే మరో దాని నా బాధను నీకు చెప్పుకుందామని ఇలా వచ్చాను. దానికి నేనేం చేయను అంకుల్. నా మనవరాలతో పెళ్లి జరిగేలా మా వాడిని ఒప్పించాను. అంకుల్, నేను ప్రకాష్ ఒప్పించాలా? అవును, నువ్వే వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వాడిని వదిలి ఉండలేని పరిస్థితిలో ఉంది. ఒక ఆడదాని బాధ మరొక ఆడది అర్థం చేసుకుంటుందని నీకు విషయంలో చెప్పాలని వచ్చానమ్మా. అలాగే అంకుల్, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. అలాగే ఆ మనసు చంపుకొనైనా సరే ప్రకాష్ని పెళ్లికి ఒప్పిస్తాను అంకుల్. అలాగే మా మనవడితో మా మనవరాలతో మా అబ్బాయి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే అంకుల్, అలాగే. నీలాంటి ఆడపిల్లలు మాలాంటి పెద్దలకి ఎలాంటి కష్టాలు రావు. అంకుల్, ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమ కోసం త్యాగం చేయడమే గొప్ప. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. నేను బాధ పెట్టాను, నేను క్షమించుతాను. మై డియర్ స్వాతి. హాయ్. ఏ స్వాతి, సరాసరి ఫోన్ చేసి ఇంటికే రమ్మని చెప్పావు. స్వాతి, నా మనసు దాగి ఉంది, తీరిక ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూసుకో. ప్లీజ్ మోహన్, ఏమిటో చెప్పొచ్చు కదా. చెప్తున్నాగా, ఓపెన్ చేసి చూస్తే నీకే అర్థమవుతుంది. సరే
వాట్సాప్లో ఒక మెసేజ్ చేశాను, అది చూసావా? నిన్ను చూసిన తొలి చూపులోనే నిన్ను ప్రేమించాను. నిన్ను చూసాక ఈ విషయం నీతో చెప్పాలని చాలా ఆరాటపడ్డాను, కానీ ఎక్కడ నువ్వు నో అంటావని భయపడ్డాను. ఎలా అయినా సరే ఈ విషయం నీకు చెప్పాలని వాట్సాప్లో మెసేజ్ చేశాను. దానికి నువ్వు రిప్లై ఇవ్వడం, దీన్ని ఓకే చేయడం, నా లవ్ని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా అంటే చాలా ఆనంద సమయంలో నీకు చిన్న చిరుకానిక. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చిలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా పొందలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా పొందలేది. ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము. నీ చేతిలో గువదేహము, ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? వలపు గుర్రం ఎక్కి వనిత చేయమంది స్వారీ. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా పొందలేది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నా ఈటు నేటు పాడుతుంది భామదండకం, నా ఒంటి నిండా నిండి ఉంది ఉష్ణమండలం. నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం, నా అందమంత చూపమంది హస్తలాఘవం. కలిసి ఉంటే ఏకాదశి, కలపడితే ఒకే ఖుషి, కలిసి ఉంటే ఏకాదశి, కలపడితే ఒకే ఖుషి. వయసులోనే ఉన్నోళ్లకు తప్పది స్వయం కృషి. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది.
ఈ ఆనంద సమయంలో అలా సరదాగా బీచ్కి వెళ్ళొద్దామా? ఇవన్నీ పెళ్ళైన తర్వాతే, అలాంటి పెళ్లి కట్టిన ఎక్కడికి రాను. స్వాతి ఏంటిది ఇప్పుడు ఇవన్నీ కావాలి? సారీ మోహన్. సరేలే, నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నెక్స్ట్ టైం మాత్రం తప్పనిసరిగా రావాలి, ఓకేనా? సరే, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. అనుకోలేదు స్వాతి. నేను నిన్ను మోసం చేశానా? ఏం చేశాను? నిన్ను ప్రేమించిన ఇప్పుడు మరొకరితో. ఏమిటి ప్రకృష్ణ మాట్లాడేది? ఇప్పటి వరకు ఇక్కడ జరిగిందంతా నేను చూశాను. నన్ను ఎంత మోసం చేస్తామని నన్ను ఇలా చేస్తామని అలలో కూడా అనుకోలేదు. మా ఇంట్లో మా అక్క కూతురు ఉండాలని, దాన్ని కాదని నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు గొడవ పడి బయటకు వచ్చినట్టు తగిన శాస్త్రం చేశావు. ఒక మంచి గుణపాఠం చెప్పావు స్వాతి, మంచి గుణపాఠం చెప్పావు. ప్రకాష్ సారీ. కాదు, అయినా తను నీకంటే చాలా బెటర్. తను అయినా నీకంటే ఆస్తి అంతస్తులు చాలా ఉన్నవాడు. ఆయన ఏ ఆడపిల్లైనా తను సుఖపడాలని కోరుకుంటుంది కదా. ఓహో, అంటే వాడు నాకంటే బెటర్ అనుకుంటున్నావా? సరే స్వాతి, ముందు ముందు నీకే తెలుస్తుంది ఎవరు బెటరో. గుడ్ బై. సారీ ప్రకాష్, నా మాటలతో నీ మనసు గాయపరిచాను, నన్ను క్షమించు. ఇప్పుడు నన్ను ఏమడగ, నేను చెప్పలేను. ఇదిగో తాళాలు ఇదిగో. తాజ్మహల్ గిఫ్ట్ దాకా వచ్చిందనమాట. ఈ మోహన్ బయోడేటా మొత్తం నేను దాంతా చూస్తా. మోహన్, మోహన్ రాను బయటికి. మోహన్ రాను బయటికి. ఎవరా నువ్వు? కాలి పిల్లిలా ఎలా అరుస్తున్నావు? పిల్లిని కాదురా, పులిలు అడవిలో ఉండాలి కానీ ఇలా ఇంట్లోకి చొరబట్టింది ఏంటి పులి? ఏరా జోకులు వేస్తున్నావా? ఏంటి నా ఇంటికి వచ్చి నా మీద అరుస్తున్నావు? అసలు అసలు నువ్వెవడరా? నేను ఎవరనేది తర్వాత చెప్తాను. మా స్వాతి జోలికి వచ్చావో అది చెప్పడానికి నువ్వెవడరా? స్వాతికి నాన్నను. స్వాతి నాన్నగారివా? అంటే నాకు మామ అన్నమాట. అయినా నువ్వు కోపడటంలో అర్థం ఉంది. సారీని తర్వాత మర్యాదగా నా కూతురిని మర్చిపో. ఈ విషయం నాకు కాదు అంకుల్, వెళ్ళి మీ అమ్మాయికి చెప్పండి నన్ను మర్చిపోమని. ఏరా తెలివిగా మాట్లాడుతూ అనుకుంటున్నావా? తెలివితేటలు కాదు అంకుల్, నేను స్వాతి గాఢంగా ప్రేమించుకుంటున్నాను అని మీరు అనుకుంటే సరిపోతుందా? మా ఇష్టం ఉండదు కదా. మీ ఇష్టం ఎవరు కావాలి అంకుల్? స్వాతియే నన్ను ఇష్టపడ్డాక. అయినా నిన్ను ప్రేమించండి. ఒరేయ్, నా కూతురికి ఏదో మాయ మాటలు చెప్పి దాని మనసు మార్చుంటావు. లేదంటే ముందు ప్రకాశం ప్రేమించి ప్రకాశం పెళ్లి మాటలు అయిపోయిన తర్వాత నిన్ను ప్రేమించడం ఏంటి? అయినా అమ్మాయిలు అందంగా ఉంటే చాలు, వాళ్ళకి రకరకాల వస్తువులు కొనివ్వడం, సినిమాలకి శిఖరాలకి తీసుకెళ్ళి మాయలో పడేయడం మీ కుర్రవాళ్ళకి బాగా అలవాటు. ఈ యాదలకు సాగనివ్వడం. మాయ చేయడానికి నేనేమి మాంత్రికుని కాదు అంకుల్,
తొలి చూపులో మీ అమ్మాయిని చూశాను, ఎలా అయినా సరే ఆమెను దక్కించుకోవాలని చూశాను. నాన్ స్టాప్గా వాట్సాప్లో మెసేజ్లు చేశాను. అనుకోకుండా ఒక రోజు తన నుండి రిప్లై వచ్చింది. అంతే, ఇందులో మాయ చేయడానికి ఏముంది? నువ్వెన్నైనా చెప్పు, నేను నమ్మను. నా కూతురి పెళ్లి మాత్రం ప్రకాష్ తోనే జరుగుతుంది. అబ్బోయ్, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు. ఇవేమి ఇప్పుడు సాగంకుల్. ఒక్కసారి ప్రేమిస్తే చాలు, ఇక మీ మాట వినేదే లేదు. ఏం చెప్పినా మా మాటే వింటారు. మా వెనకాల లేచిపోయి వచ్చేమన్నా వచ్చేస్తారు. అదంకుల్ ప్రేమకున్న పవర్. నీ ప్రేమ నిన్నదిరా. నాతో బంధం పేగు బంధం, అనుబంధం కన్నా ప్రేమేమి గొప్పది కాదు. నా ప్రేమ గొప్పదో నీ పేగు బంధం గొప్పదో ముందుకు నీకే తెలుస్తుంది. స్వాతి నా మాట వింటుందో నీ మాట వింటుందో రాను రాను నీకే తెలుస్తుంది అంకుల్. అలాగే చూద్దాం, అలాగే చూసుకుందాం. రాత్రి అనక పగలనక, ఎండనక వాననక, రే అనక రప్పనక, పామనక పుట్టనక భూసేద్యం చేసిన రైతుని రా మేము. పిచ్చాలు పాస్పోర్ట్ తినే బాడీలు మేవే. రాగంబళ్ళు గంటల్లో తిని బుక్కలో పనిచేసిన బాడీలు మావే. రైతుకి ఆకలని వాడికి అన్నం పెట్టి ప్రాణం పోయడమే కానీ ప్రాణం తీయడం చేస్తారు. అందుకే నీకు మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ ఆ కూతురు జోలికి రాకు. నన్ను మళ్ళీ కావాలని చూసుకోకు. వస్తా మళ్ళీ కావాలని చూడ. అదే నాకంతా తెలిసిపోయింది. వాడిని మర్చిపో. ఆ ముగ్గురు మోహన్ మర్చిపో. చాలా నీ మాయ ముందు ప్రకాశం ప్రేమించి ఇప్పుడు ఫ్రెండ్ అంటే సరిపోతుందా? అయినా మా పెద్ద వాళ్ళ ఆడపిల్లలకు చదివేందుకు రాని చెప్పినా రేపు మీ పిల్లలకు ఉపయోగపడుతుందని నిమ్మలు చదివిస్తే నీ సంతోషం రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రనక పగలనక కష్టపడితే వ్యవసాయంలో అంత నష్టమే అవుతుంది. అయినా మీకు లక్షలు కాలేజీ ఫీజులు కడితే మీరు చేసే పని ఇదా? అందుకే నీ నాన్న నిన్ను మీ అమ్మని మెడబెట్టి తోసేశాడు. ఏమిటి నాన్న వాళ్ళది? నేను నీ కూతురు కాదు. ఎవరు మా తల్లిదండ్రులు? ఎవరు చెప్పండి నాన్న. చెప్పండి నాన్న, ఎవరు మా తల్లిదండ్రులు? చెప్తాను. మీ అమ్మ పేరు తరణి, మీ నాన్న పేరు జగన్. నేను తరణి జగన్ ఒకే కాలేజ్. నేను తరణిని ఇష్టపడ్డాను. చాలాసార్లు నా మనసులో మాట కూడా చెప్పాను. కానీ మీ అమ్మ జగన్ ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది నాన్న? చెప్తానమ్మా, చెప్తాను.